మావా వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ 8 అండ్ మీ ముందుకి ఇప్పుడైతే చాలా పెద్ద పెద్ద మూవీస్ నీకు అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చానన్నమాట. అండ్ అంతే కాకుండా పారడైజ్ మూవీ నీకు గుర్తి ఒక అప్డేట్ ఉంది గైస్. అండ్ మావా మంచి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా బ్యాక్ టు బ్యాక్ మీ ముందుకు అప్డేట్స్ వస్తున్నాయి. ఇలాంటి మరెన్నో టీఎఫ్ఐ అప్డేట్స్ మీకు డే బై డే కావాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే, పారడైజ్ ఈ మూవీ స్టోరీ తెలియదు కానీ ఈ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకునే గుర్తు మనకు అవ్వట్లేదు. బట్ ఈ మూవీ కాస్టింగ్ తోనే వీళ్ళు మంచి హైప్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మంచి యూనిక్ కాస్టింగ్ అయితే ఈ మూవీ డే బై డే హైప్ అయితే క్రియేట్ చేసుకుంటూనే వెళ్తుంది గైస్. ఇప్పుడు చూసుకుంటే బాలీవుడ్ నుంచి రాఘవ్ని గుర్తు దింపారు. ఈయనకి కనుక నెగిటివ్ రోల్ ఇస్తే పక్క పీకి కబడ్డీ ఆడేస్తాడు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే మీరు కిల్ మూవీ చూసుకుంటే అందులో ఇతనే విలన్ అనమాట. యాక్టింగ్ అయితే తోపు ఉంటుంది, మీరు ఒకసారి చూడండి గైస్ మీకు డౌట్ ఉంటే. అండ్ మీ ఆ మూవీ గుర్తు చాలా బాగుంటుంది, ఇంకా చూడకపోతే చూడండి. ఇది నా వైపు నీకు సజెషన్ అనమాట. మంచి మూవీని మిస్ అయిపోతారు లేకుంటే. మావా ఇప్పుడు మీకు దీని కాస్టింగ్ గురించి ఒకటి చెప్పేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీకు తెలుసుకున్నట్టు ఉంటుంది. చూసుకుంటే రాఘవ్ గారు అండ్ బాబు మోహన్ గారు అండ్ మోహన్ బాబు గారు అండ్ సంపూర్ణేష్ బాబు, వీళ్ళే కాకుండా ఇప్పుడు ఇంకొకటి యాడ్ అయ్యారు. ఆయనే మనకి తనికాల భరణి అనుకుంటా గైస్, నేమ్ ఇదే అనుకుంటున్నా. ఈయన చూసుకుంటే ఈయన మనకి నెగిటివ్ రోల్ అయితే ఈయనకి ఇస్తున్నారనమాట. ఈయనకి గుర్తి నెగిటివ్ రోల్ అనేది బాగా సెట్ అవుతుంది గైస్. ఎందుకంటే ఈయన నెగిటివ్ రోల్లో మనకి కనిపించి చాలా ఇయర్స్ అయిపోయాయి. మీరు ఒకప్పుడు చూసుకుంటే ఈయన నెగిటివ్ రోల్ అయితే తోపు ఉంటుంది. మీరు చూసుకుంటే గైస్ గజ అదే అనుకుంటున్నా మూవీ నాకు తెలిసి. అందులో ఈయనకి నెగిటివ్ రోల్ ఒకటి ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది ఆ రోల్ అనేది. ఇలాంటి సీన్స్ అనేటివి మళ్ళీ రీక్రియేట్ చేయాలని డైరెక్టర్ అయితే అనుకుంటున్నారు. బట్ ఇవి అలాగే రీక్రియేట్ అయితే భలే ఉంటుంది, తోపు ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది పారడైజ్ మూవీ చూసుకుంటే. అండ్ ఇక్కడ మనకి ఊపొచ్చే అప్డేట్స్ చెప్పిన ఈ మూవీకి సంబంధించింది పెబ్ ఫస్ట్ వీక్ లోపల ఒక సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అంతే కాకుండా పెబ్ ఎండ్ లోపల మనకి గ్లిమ్స్ గుర్తి ట్రై చేస్తారంట. ఖచ్చితంగా మనకి గ్లిమ్స్ గుర్తి వదులుతారంట. సో చూద్దాం ఎలా ఉంటుందో. అప్పుడు ఇంకా డబల్ అవ్వచ్చు, ట్రిబల్ అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు గైస్, చూద్దాం. అప్పుడు మన ఛానల్లోనే ఫస్ట్ వీడియో వస్తుంది. ఇది పక్కా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అయితే తెలుస్తుంది. అండ్ గైస్ మీరు వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే, దురంధర్ మూవీ చూసుకుంటే వరల్డ్ వైడ్గా ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుంది. అంటే కాకుండా మన తెలుగు స్టేట్స్లో ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది గైస్. ఏంటంటే ఇప్పటి వరకు మనకి తెలుగు స్టేట్స్లో హైయెస్ట్ గ్రాసెడ్ మూవీ హిందీ మూవీ వచ్చేసి మనకి జవాన్ మూవీ అనమాట. ఆ రికార్డ్ని బద్దలు కొట్టి 142 crores తో టాప్ 1 place లో ఉంది ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే. అండ్ మావా ఇక్కడ బుర్రపాడు న్యూస్ ఏంటంటే, తెలుగు డబ్ కాకుండానే హిందీ లాంగ్వేజ్ తోనే తెలుగు స్టేట్ లో 142 crores కలెక్ట్ చేయడం అనేది అసలు ఇది అరాచకం అనే చెప్పాలి. అండ్ ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 1300 crores అయితే కొల్లగొట్టింది. అండ్ అంతే కాకుండా March 19th దురంధర్ మూవీ 2 అయితే అన్ని లాంగ్వేజెస్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. పక్కా ఆ మూవీ 2000 crores అంటున్నారు, బట్ చూడాలి ఏమవుతుంది. అండ్ మావా నాని అన్న గ్రాఫ్ అనేది ఒక్కొక్క మూవీతోనే పెరుగుతూ పోతుంది. ఎలా అంటే నాని అన్న అండ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న బ్లడీ రోమియో అనే మూవీ డిజిటల్ రైట్స్ అనేటివి ఏకంగా 100 crores అయితే జరిగాయి అన్నమాట. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అనేటివి నెట్ఫ్లిక్స్ అని ఒక టాక్, అది ఎంతవరకు నిజమో నాకు ఇంకా కన్ఫర్మ్ లేదు కాబట్టి చెప్పట్లేదు. బట్ 100 crores అయితే జరిగాయి అన్నమాట. సో ఇదే ర్యాంపేజ్ లో ఉంటే ఖచ్చితంగా త్వరలోనే Tier 1 హీరోలకు అయితే వచ్చేస్తారా. అండ్ రావడం ఏంటి, ఆల్రెడీ Tier 1 హీరోనే. సో చూద్దాం గైస్ ఎలా ఉంటుందో. మావా ఈ రోజు Jan 25th, రేపే 26th, రేపు ఫౌజీ మూవీకి మనకైతే ఒక అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ మన ఛానల్లోనే ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో దాన్ని మిస్ అవ్వకూడదంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ రేపటి వీడియోలో కలుసుకుందాం.